అగస్త్యతో సహా అనేక మంది ప్రముఖ ఋషులు రాముడిని సందర్శిస్తారు. వారు రావణుడిపై విజయం సాధించినందుకు అతన్ని అభినందిస్తారు. వారు రాముడి పరాక్రమం మరియు బలాన్ని ప్రశంసిస్తారు. కాని వారు రావణుడి కుమారుడు ఇంద్రజిత్ రావణుడిని ఎలా అధిగమించాడో రావణుడి ఎలా వివరించాడో అగస్త్యను అడుగు. కైకీ పదాలలో వచన సారాంశం ఇక్కడ ఉంది. కుంభయోని ఇంద్రజిత్ పూరికుల గురించి రామునికి చెప్తాడు. బ్రహ్మర్షి అయిన పులస్త్యకు అతని కుమార్తెకు విరాళం జన్మించిందని ఆయన వివరించాడు. తన వేద అధ్యయనాలకు భంగం కలిగించిన స్త్రీలను పులస్త్య శపించాడు. వారిలో ఒకరికి విరాళం తరువాడి పెరిగి సద్గుణవంతుడు అయ్యాడు. పదాలలో వచన సారాంశం ఇక్కడు ఉంది. తపస్వైన విగ్రహవాకు వైచరావణుడు అనే కుమారుడు ఉన్నాడు. అతను తన సద్గుణాలకు మరియు జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. బ్రహ్మ అతనికి ధనానికి అధిపతి కావడానికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో ఖాళీగా మరియు జ్ఞానాన్ని బెసించమని విగ్రహవ అతనికి సలహా ఇచ్చాడు. రాక్షసుల మూలం మరియు పులస్త్యతో వాటి సంబంధం గురించి రాముడు అగస్త్యను అడుగుతాడు. వాటిని బ్రహ్మనీటి రక్షకులుగా సృష్టించాడని అగస్త్య వివరిస్తాడు. అయితే కొందరు రక్షణ మరికొందరి యక్ష ఆరాధన అని అన్నారు. ఫలితంగా 2 సమూహాలు ఏర్పడ్డాయి. ఒక సమూహం నాయకుడైన హేతికి ఒక కుమారుడు విద్యుత్కేక, సుకేక కుమారులు మల్యవాన్, సుమాలి మరియు మాలి బ్రహ్మ నుండి వరాలను అందుకున్నారు మరియు అజేయంగా మారారు. తరువాత వారు వివేకర్మ సహాయంతో లంకనగరాన్ని నిర్మించారు. ఆ కుమారులు అనేక మంది సంతానాన్ని పొందారు. వీరి లలిత, ప్రగస మరియు కైకాసి వంటి రాక్షసులు ఉన్నారు. వీరు ఋషులు, ఖగోళాలు. సుకేక కుమారుల భయంతో బాధపడుతున్న దేవతలు మహేశ్వర మరియు తరువాత విష్ణువు నుండి రక్షణ కోరుకుంటారు. వారు తమ కష్టాలను విష్ణువుకు వివరిస్తారు. అతను రాక్షసులను నాశనం చేయడానికి అంగీకరిస్తాడు. మాల్యవన్ మరియు సుమాలి నేతృత్వంలోని రాక్షసులు యుద్ధానికి సిద్ధమవుతారు. కాని చివరికి విష్ణువు చేతిలో ఓడిపోతారు. అతను ఒక పర్వతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విష్ణువు రాక్షసులతో పోరాడుతాడు. వారు అతనిపై వివిధ ఆయుధాలతో దాడి చేస్తారు. విష్ణువు తన సారంగ విల్లు మరియు శంఖాన్ని ఉపయోగించి వారిని తిప్పికొడతాడు. వేలాది రాక్షసులను నరికి వారి దళాలను చెదరగొడతాడు. చివరికి సుమాలి మరియు మాలి ఓడిపోతారు. మిగిలిన రాక్షసులు భయంతో పారిపోతారు. శక్తివంతమైన రాక్షస నాయకుడైన మాల్యవాన్ అతని యుద్ధానికి సవాలు చేసిన తరువాత విష్ణు పద్మనాభ చేత చంపబడతాడు. రాక్షసులు ఓడిపోయి లంకకు పారిపోతారు. రావణుడి కంటే బలంగా ఉన్న వారి నాయకులను వదిలివేస్తారు. విష్ణువు విజయం రాక్షసుల శక్తి ముగింపును సూచిస్తుంది. సుమాలి నాయకత్వంలో దిగువ ప్రాంతాలలో సుమాలి ఒక రాక్షసుడు తన కుమార్తె కైకాసి వద్దకు వెళ్లి సన్యాసి అయిన విగ్రహతో తన వివాహాన్ని ఏర్పాటు చేస్తాడు. శక్తివంతమైన 10 మెడగల రాక్షస జన్మిస్తాడు. తరువాత కుంభకర్ణుడు మరియు శూర్పణఖ, చిన్న కుమారుడు బిభీషణ నీతిమంతుడు, ఇతరులు దుష్టులు. అడవిలో తన సోదరుల తపస్సు గురించి రాముడు అడిగినప్పుడు కుంభకర్ణుడు వేసవిలో 5 మంటల్లో ఉండి వర్షాకాలంలో నీటిలో మునిగిపోయారు. సంవత్సరాలు శీతాకాలంలో మునిగిపోయాడని అగస్త్య అతనికి చెబుతాడు. బిభీషణుడు 5 సంవత్సరాలు ఒక కాలు మీద నిలబడి 10 మెడగల రక్షుడు తన తలలను అగ్నికి బలిగా అర్పించాడు. బ్రహ్మవారికి రావణుడు 10 మెడగలవాడు. లంకా నగరాన్ని అక్కడ నివసిస్తున్న తన సోదరుడు విభీషణకు
తిరిగి ఇవ్వమని ప్రహ్లాదుడిచే ఒప్పించబడ్డాడు. రావణుడి తండ్రి విక్రవుడు విభీషణునితో ఘర్షణకు దిగవద్దని సలహా ఇస్తాడు. రాక్షసుల ప్రభువైన రావణుడు తాను పౌలస్త్య మహర్షి కుమారుడు అని తెలుసుకున్న తర్వాత మాయ కుమార్తె మందోదరిని వివాహం చేసుకుంటాడు. రావణుడు వజ్జోలను కూడా వివాహం చేసుకుంటాడు. విభీషణుడు సారామను వివాహం చేసుకుంటాడు. మందోదరి మేఘనాద ఇంద్రజిత్ అనే శక్తివంతమైన యువరాజుకు జన్మనిస్తుంది. అతను పుట్టినప్పుడు ఉరుములాగా గర్జిస్తాడు. లంకను రావణుడి సోదరుడు కుంభకర్ణుడు నిద్రలోకి జారుకుంటాడు. రావణుడి సేవకుడు దచనానందన తోటలను ధ్వంసం చేస్తాడు. వైఖరావణుడు లంకకు ఒక దూతను పంపుతాడు. కాని రావణుడు అతన్ని చంపుతాడు. ఆ దూత మహేశ్వర్ శివతో స్నేహం చేసి చెడు పనుల నుండి రావణుడిని నిరోధించమని చెప్పాడు. మహోద్ధర ప్రహ్లాదు నేతృత్వంలో రావణుడు అతని సలహాదారులు కైలాస పర్వతం మీద లక్షలతో యుద్ధంలో పాల్గొంటారు. రావణి బలం సాటిలేందే, ఎందుకంటే అతని తైతచిలతి అతని సలహాదారులు వందలాది మందిని ఓడిస్తారు. యక్ష సైన్యం చివరికి చెల్లాచెదురుగా ఉంటుంది. వారి యోధులు గాయపడతారు లేదా చనిపోతారు. యక్ష మణిభద్ర వేలాది మంది యక్షులను రావణుడి రాక్షసులకు వ్యతిరేకంగా యుద్ధంలోకి నడిపిస్తాడు. గాయపడిన మరియు సరిపోలినప్పటికీ మణిభద్ర లొంగిపోవడానికి నిరాకరిస్తాడు. అయితే అతను చివరికి రావణుడి భ్రమలకు ఓడిపోయి గాయపడిన తన రథం నుండి పడిపోతాడు. రాక్షసరాజు అప్పుడు పుష్పకకారును యుద్ధబహుమతిగా పేర్కొంటూ, రాక్షస రాజైన రావణుడు పెద్ద నూలుల చెక్కను సందర్శించాడు. అక్కడ అతను మహాసేనుడిని, భావకు ఉగ్రపరిచారకుడైన నందిని ఎదుర్కొన్నాడు. రావణుడు నందిల మధ్య ఘర్షణ తరువాత శంకర జోక్యం చేసుకుని రావణుడికి రావణ అనే పేరును, చంద్రహాస అనే ప్రకాశవంత లంకరాజు అయిన రావణుడు హిమాలయాలో ఒక అందమైన సన్యాసి అయిన వేదావతి ఎదుర్కొంటాడు. అతను తనను వివాహం చేసుకోమని ఆమెను ఒప్పించటానికి ప్రయత్నిస్తాడు. కాని ఆమె నిరాకరిస్తుంది. తన భర్తగా నారాయణ్ విష్ణువుకు ఆమె చేసిన ప్రతిజ్ఞను ఉదహరిస్తుంది. కోపంతో రావణుడు ఆమెను పట్టుకుంటాడు. రావణుడు పుష్పకను అధిరోహించి భూమి నదిరోహించి రాజు మారుత యొక్క బలిని చూస్తాడు. జంతువుల మారువేషలో దేవతలు ఈ కర్మలో పాల్గొంటారు. రావణుడు తనను తాను ఉన్నతమైన వ్యక్తిగా భావించి త్యాగంలో చేరడానికి ప్రయత్నిస్తాడు. కాని రాజు మారుత చేత సవాలు చేయబడతాడు. రాజు ఆధ్యాత్మిక గురువు సంవర్త జోక్యం చేసుకుని యుద్ధం చేయవద్దని మారుత రాక్షస రాజు అయిన రావణుడు తన బలానికి భయపడి పోరాటం లేకుండా లొంగిపోయే వివిధ చక్రవర్తులను ఎదుర్కొంటాడు. అయితే అయోధ్య రాజు అనారణ్య వెనక్కి తగ్గడానికి నిరాకరించి రావణుడితో యుద్ధంలో పాల్గొంటాడు. అతను చివరికి అనారణ్య దళాలను ఓడించి వారి సైనికులలో చాలామందిని చంపిన తరువాత విజయం సాధిస్తాడు. అప్పటికే బలహీనంగా ఉన్న మానవులను వేధించడం మానేయాలని రాక్షసుల 10 మెడ రాజైన రావణునికి శక్తివంతమైన సన్యాసి అయిన నారదుడు సలహా ఇస్తాడు. రావణుడు దేవతలకు చాలా శక్తివంతమైన వాడని, బదులుగా మరణానికి పాలకుడైన సమయాన్ని యమ జయించాలని నారదుడు సూచిస్తాడు. ఇది అతనికి అన్ని నాశనం చేయడానికి వచ్చిన 10 మెడగల రక్ష. రావణుడి గురించి హెచ్చరించడానికి నారద యముడి నివాసాన్ని సందర్శిస్తాడు. రావణుడు తన శక్తివంతమైన కారులో పుష్పక వచ్చి వారి దుష్టచర్యలతో బాధపడుతున్న ఆత్మలను విడిపించడం ప్రారంభిస్తాడు. కాని ఇది యమ సైనికులు మరియు నారద సలహాదారులతో తీవ్రమైన యుద్ధానికి దారితీస్తుంది. యమ మరణానికి అధిపతి రావణుడు
10 మెడ రాక్షసుడితో తీవ్రమైన యుద్ధంలో పాల్గొంటాడు. యమ యొక్క ఉన్నతమైన బలం మరియు ఆయుధాగారం ఉన్నప్పటికీ అతనికి బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా అతను రావణుడి ఓడించలేకపోయాడు. యమ చివరికి యుద్ధభూమి నుండి అదృశ్యమై రావణుడు విజయం సాధించడానికి వీలు కల్పిస్తాడు. రావణుడు యుద్ధంలో ఆనందించి వివిధ ప్రాంతాలను జయించి నివత కవచాలతో స్నేహం చేశాడు. తరువాత అతను కలాకాయలను ఓడించి 110 మంది దైత్యులను నాశనం చేశాడు. రావణుడు కుమారులను చంపాడు, కాని చివరికి మహోదర జోక్యంతో విఫలమయ్యాడు. 10 మెడగల రాక్షసుడైన రావణుడు సంఘర్షణను వెతుక్కుంటూ బాలి ఇంట్లోకి ప్రవేశించాడు. కాని మరణం వలె అజేయమైన ద్వారపాలకుడు కృతాంత హరిచేత భయపడ్డాడు. రావణుడు హరిపై తన గత విజయలారుడన్యల్ పలయంవల గ్రహణ శక్తికి మించిన సర్వోన్నతుడైన దేవుడు అని తెలుసుకుని దైత్యులతో సహా అనేక శక్తివంతమైన జీవులను పోడించాడని తెలుసుకునిటాడు. హరి విశ్వాని రక్షకుడు. లంకారాజైన రావణుడు సూర్యదేవుడిని ఎదుర్కొనేందుకు మేరు పర్వతం వద్దకు వచ్చాడు. కాని దాని ప్రకాశవంతమైన కాంతితో మునిగిపోయాడు. అతని మంత్రి ప్రహ్లాదుడు సూర్యునితో సంభాషించమని రావణుడి ఆదేశాలను ప్రసారం చేశాడు. పోరాటం లేదా లొంగిపోవాలని కోరాని కోరాడు. అయితే సూర్యుడు తన ద్వారపాలకుడైన దండికి రావణుడిని ఓడించమని లేదా తన సామాన్యుడిగా మారువేషంలో ఉన్న రావణుడు పర్వతం అనే ఋషిని కలుస్తాడు. అతను అతని శక్తివంతమైన రాజు అయిన మాంధతతో గుర్తిస్తాడు. రావణుడు యుద్ధానికి అడుగుతాడు. మాంధత అంగీకరిస్తాడు. ఇద్దరూ తీవ్ర పోరాటంలో పాల్గొంటారు. వివిధ ఆయుధాలతో దెబ్బలు కొడతారు. కాని చివరికి పులస్త్య గాలవ ఋషులు వారిని ఆపుతారు. రాక్షసుల ప్రభువైన రావణుడు గంగా నివసించే 8వ ప్రాంతానికి చేరుకోవడానికి వివిధ వైమానిక ప్రాంతాల గుండా ప్రయాణిస్తాడు. అప్పుడు అతను చంద్రుడిని ఎదుర్కొంటాడు మరియు దాని చల్లని అగ్నికిరణాలచే దెబ్బతింటాడు. బ్రహ్మ జోక్యం చేసుకుని అతనికి యుద్ధంలో అజేయతను ఇచ్చే ఆధ్యాత్మిక మంత్రాన్ని అర్పించడానికి ప్రేరేపిస్తాడు. ఇక్కడ 4 పదాలలో సంక్షిప్త సారాంశం ఉంది. రావణుడు 10 మెడగల రాక్షసుడు ఒక ద్వీపంలో దైవిక కపిలను ఎదుర్కొంటాడు. రావణుడు కపిలతో పోరాడటానికి ప్రయత్నిస్తాడు. కాని సులభంగా ఓడిపోయి నేలపై పడిపోతాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత అతను తన ఓటమిని అంగీకరించి కపిల శక్తికి నమస్కరిస్తాడు. ఖగోళ మరియు రాక్షస్త్రీలతో సహా బందీ స్త్రీలతో నిండిన రావణ్ బిరథం వారి దుఃఖపు కన్నీళ్లతో మునిగిపోతుంది. మహిళలు తమ విధి గురించి విలపిస్తూ తమ కష్టాలకు నిందిస్తూ వారిని తీసుకోవలడు తన శక్తి కర్మలీకరణమవుతుంది. ఇంతలో రావణుడి సోదరి శూర్పణఖ అనారోగ్యానికి గురై యుద్ధంలో తన భర్తను చంపినందుకు 10 మెడగల రాక్షసుడైన రావణుడు తన కుమారుడు మేఘనాద ఒక శక్తివంతమైన బలిని పూర్తి చేసి పశుపతి నుండి భ్రాంతి శక్తులను పొందాడని తెలుసుకుంటాడు. రావణుని సోదరుడు బిభీషణ ఖగోళ కన్యలను దొంగిలించడంతో సహా అతని దుర్మార్గపు చర్యల గురించి హెచ్చరిస్తాడు. ఇది రావణుడు గతంలో రావణుడి కుమారుడు దొంగిలించిన కుంభనాశి అనే కన్యను తీసుకునవుతూనే రావణుడి రాంభ అనే అందమైన అప్సరాను తన భర్త నాలకువరను కలవడానికి చాల్సాపచ్చి పదాలో వచన సారాంశం ఇక్కడ ఉంది. శక్తివంతమైన 10 మెడగల రాక్షసుడైన రావణుడు తన సైన్యంతో ఇంద్రుడి ప్రాంతానికి వస్తాడు. ఇంద్రుడు మరియు ఇతర ఖగోళ జీవులతో సహా దేవతలు యుద్ధానికి సిద్ధమవుతారు. కాని ప్రారంభంలో రావణుడి ఉన్నతమైన శక్తితో ఓడిపోతారు. 8వ సావిత్ర యుద్ధంలోకి ప్రవేశించి రావణుడి తాత సుమలిన్ను చంపి రావణుడి శక్తివంతమైన కుమారుడు మేఘనాద
ఇంద్రుడి కుమారుడు జయంత మరియు ఇతర దేవతలతో భయంకరమైన యుద్ధంలో పోరాడతాడు. పోరాటం తీవ్రంగా ఉంటుంది. రెండు వైపులా భారీ నష్టాలను చవిచూస్తుంది. చివరికి ఇంద్రుడు తన దైవిక శక్తులను ఉపయోగించి రాక్షసులను తరిమి కొట్టడానికి యుద్ధంలో పాల్గొంటాడు. దకసి పదాలలో వచన సారాంశం ఇక్కడ ఉంది. రావణుడి కుమారుడు మేఘనాథ ఇంద్రుడిని పట్టుకుని ఖగోళ సైన్యాన్ని ఓడించడానికి కల్పిత శక్తులను ఉపయోగిస్తాడు. అతను అదృశ్యమై ఇంద్రుడిని కొట్టి భ్రమలతో బంధిస్తాడు. దేవతలు కోపంతో రావణుడిపై దాడి చేస్తారు. కాని అతనితో సమర్థ పితృస్వామ్య బ్రహ్మ రావణుడి కుమారుడు ఇంద్రజిత్ ధైర్యాన్ని, బలాన్ని ప్రశంసిస్తాడు. పాకను శిక్షించే మహేంద్రను విడుదల చేయమని రావణుని అడుగుతాడు. ఇంద్రజిత్ అమరత్వం కోసం ప్రార్థించిన తర్వాత రావణుడు అంగీకరిస్తాడు. ఇంతలో బ్రహ్మ ఇంద్రుడికి మేఘనాథ చేతిలో ఓడిపోవడానికి రావణు విజయాల గురించి రాముడు అగస్త్యను ప్రశ్నించాడు. అతన్ని ఆపడానికి రాజులు లేరా అని అడిగాడు. అర్జునుడు లేని మహిస్మతిని రావణుడు సందర్శించాడని, తరువాత శివలింగాన్ని పూజించే ముందు తన కౌన్సిలర్లతో కలిసి నిర్బుధ నదిలో స్నానం చేశాడని అగస్త్య వివరించాడు. 10 మెడగల రాక్షసుడైన రావణుడు అర్జునుడి బలాన్ని కొలవడానికి నిర్బుధ నది అడ్డుకుంటాడు. అర్జునుడు తన భార్యలతో కలిసి ఆడుకుంటున్నాడని తెలుసుకొని రావణుడు అతనితో పోరాడాలని నిర్ణయించుకుంటాడు. శక్తివంతమైన సన్యాసి అయిన పులస్త్య అర్జునుడి నగరమైన మహిష్మతికి చేరుకున్నాడు. అక్కడ అర్జునుడు రాక్షసుల రాజు అయిన రావణుని స్వాధీనం చేసుకున్నాడని తెలుసుకున్నాడు. పులస్త్య తన కుటుంబ సంబంధాల పట్ల ప్రేమ మరియు గౌరవం కారణంగా తన కుమారుడైన రావణుని విడుదల చేయమని అర్జునుడిని కోరాడు. అర్జునుడు విధేయత చూపి రావణుడిని చెరనుని విడుదల చేసి అతనితో స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు. రాక్షస రాజైన రాముడు కోతుల రాజైన వలిని యుద్ధానికి సవాలు చేశాడు. రావణుడి వైపు తన వీపుతో కూర్చున్న వలి అతన్ని పట్టుకొని తీసుకెళ్ళి వారు 4 మహాసముద్రాల మీదుగా ప్రయాణిస్తూ కూర్చున్నప్పుడు పదే పదే గోకడం చేశాడు. అతనిపోయిన రావణుడు వాలితో పొత్తు పెట్టుకోవాలో అని ప్రతిపాదించాడు. అతను అంగీకరించాడు. కిష్కింధ నగరం అగస్త్యకు హనుమాన్ బలం, వీరత్వం మరియు ఇతర ధర్మాల పట్ల రాముడు ప్రశంసలను వ్యక్తం చేస్తాడు. అగస్త్యుడు ఈ లక్షణాలలో హనుమాన్ సాటిలేని వాడని ధృవీకరిస్తాడు. అప్పుడు తను హనుమాన్ యొక్క చిన్ననాటి కథను వివరిస్తాడు. అక్కడ అతను చిన్నతన ఆకాశంలోకి దూకి సూర్యుడిని మరియు రాహు అనే ఖగోళతాముని తాకింది. దేవతల రాజు రాముడు అగస్త్యను 2 కోతుల రాజులైన వాలి మరియు సుగ్రీవుల తల్లిదండ్రులు మరియు నివాసం గురించి అడుగుతాడు. అగస్త్యుడు నారద బోధనల నుండి ఒక కథను వివరిస్తాడు. బ్రహ్మకోతులను ఎలా సృష్టించాడు. వీరిలో రిక్సరాజ కూడా ఉన్నాడు. అతను స్త్రీగా రూపాంతరం చెంది ఇంద్రుడు మరియు సూర్యుడితో కలిసి వాలి మరియు సుగ్రీవులకు అగస్త్యుడి నుండి వాలి మరియు సుగ్రీవు యొక్క మూలం గురించి తెలుసుకొని రాముడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతను మరొక దైవిక ఇతివృత్తాన్ని వినమని అడిగాడు. రావణుడు సీతను ఎందుకు దొంగిలించాడో అగస్త్యుడు అతనికి చెప్పడం ద్వారా బాధ్యత వహించాడు. రావణుడు ఒక శక్తివంతమైన ఖగోళంపై జ్ఞానం కోరుతూ హరి విష్ణు అంతిమ శక్తి అని ఆయన చేతని దివ్య రాముడి గురించి సమాచారం కోరుతూ రావణుడు అగస్త్య మహర్షిని వివరణ కోసం అడుగుతాడు. అగస్త్యుడు రాముడు విష్ణువు అవతారమని వివరిస్తాడు మరియు అతని వివిధ రూపాలు మరియు లక్షణాలను వివరిస్తాడు. సీతను వివాహం చేసుకున్న రాముడు మానవ యువరాజుగా జన్మించాడని,
అతను యుద్ధంలో రావణుడిని ఓడిస్తాడని కూడా అతను ప్రవచిస్తాడు. రావణుడు తన పొడవాటి చేతుల కారణంగా సీతను దొంగిలించడం గురించి అగస్త్య ఒక కథను వివరించాడు. ఇది మేరు పర్వతం మీద నారద ద్వారా చెప్పబడింది. ఈ కథ దుష్ట చర్యలను ఎదుర్కోవటానికి ఉద్దేశించబడింది మరియు దాని శ్రోతలు కుమారులు, మనవళ్ళు మరియు దేవతల గౌరవ ఆశీర్వదించబడతారు. అగస్త్య దీనిని రామునితో పంచుకుంటాడు. రావణుడు ఒక శక్తివంతమైన రాక్షసుడు, ప్రపంచాన్ని జయించటానికి ప్రయత్నించాడు. శ్వేతద్వీపంలోని అందమైన మహిళలతో అతని ఎన్కౌంటర్ వల్ల అడ్డగించబడ్డాడు. వారు అతన్ని చుట్టుముట్టారు, తద్వారా అతని చుట్టుముట్టారు. తన నారాయణ్ విష్ణుగా నమ్మి సీతను దొంగిలించాడు. తెల్లవారుజామున పాటల రచయితలు రాముడిని స్తుతిస్తారు. రాజుగా తన మొదటి రాత్రి నుండి అతన్ని మేల్కొల్పుతారు. అతను లేచి నోరు కడిగి అగ్నివేద్యం అర్పిస్తాడు. పూజారులు, మంత్రులు, రాజులు, కోతులు మరియు రాక్షసులతో సహా ప్రజలు అతన్ని పూజిస్తారు. ఇంద్రుడు ఖగోళ రాజువలే గౌరవిస్తారు. రాముడు తన పరిపాలనా పనులను పూర్తి చేసిన తరువాత రావణుడిపై విజయం సాధించినందుకు తనను అభినందించడానికి వచ్చిన వివిధ రాజులకు వీడ్కోలు పలికాడు. వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ వారు తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్లే ముందు తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తాడు. రాముడిని రాజులు ప్రశంసిస్తారు. కాని అతను తన విజయాన్ని రావణుడి ఓడించిన తరువాత రాజు మరియు శక్తివంతమైన కోతులతో సహా రాముడి మిత్రులు అయోధ్యలో అతనిని సందర్శించి అతని విజయాన్ని అభినందించారు. వారు ఆభరణాలు మరియు గుర్రాలు వంటి జలు వారు అంగీకరించి తరువాత తన యుద్ధంలో సహాయపడిన ఇతర స్నేహితులకు ఇచ్చాడు. అంగద మరియు హనుమంతుడి నేతృత్వంలోని కోతులను వారి విధేయత మరియు ధైర్యతే రాముడు సుగ్రీవుడిని కిష్కింధ రాజుగా, బిభీషణను లంక రాజుగా నియమిస్తాడు. అతను తెలివిగా పరిపాలించి తనకు విధేయుడిగా ఉండాలని వారికి సలహా ఇస్తాడు. హనుమంతుడు రామునికి భక్తిని వ్యక్తం చేస్తాడు. అతను అతని నీలమణి గొలుసు బహుమతిగా ఇస్తాడు. కోతులు, రాక్షసులు భావోద్వేగానికి గురై తమ తమ దేశాలకు బయలుదేరే ముందు రామునికి వీడ్కోలు. రాముడి రవాణా కోసం తన సేవను అందిస్తూ రాముడు పంపిన పుష్పక అనే మాంత్రిక కారు రాముడిని సందర్శిస్తుంది. రాముడు ఈ ప్రతిపాదనను అంగీకరించి తన ఇష్టానుసారం తిరిగి రావడానికి కారును పంపే ముందు పూజిస్తాడు. ఇంతలో భరతుడు రాముని పాలనను ప్రశంసిస్తూ తన పరిపాలన అయోధ్యకు శాంతి మరియు శ్రేయస్సును తీసుకువచ్చిందని పేర్కొన్నాడు. వివిధ రకాల చెట్లు, పువ్వులు, చెరువులతో నిండిన అందమైన, ఉత్సాహభరితమైన ప్రదేశమైన అశోక అడవిలోకి రాముడు ప్రవేశిస్తాడు. గర్భవతి అయిన సీతతో ఒక అద్భుతమైన సీటులో కూర్చుని వారు ద్రాక్షారసం, మాంసం, పండ్లను ఆస్వాదిస్తారు. సేవకులు వారికి ఆహారాన్ని తీసుకువస్తారు. వారి ముందు అప్సరలు రాముడు వాద్రాను అతని గురించి, అతని కుటుంబం గురించి, ప్రజల అభిప్రాయాల గురించి అడుగుతాడు. వాద్రా రాముడి విజయాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారని, అయితే సీతను రావణుడు తాకిన తర్వాత ఆమెను తిరిగి తీసుకురావాలని, అయితే సీతను రావణుడు తాకినతారు. రాముడు నిరాశ చెందాడు. తన స్నేహితుల మునుపటి గుసగుసలను తన చెవిలో ధృవీకరించాడు. రాముడు తన సోదరులు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను తన నివాసానికి రమ్మని పంపుతాడు. వారు రాముడి బాధను, ఆందోళనను చూసి వస్తారు. అతను వారిని ఆప్యాయంగా స్వాగతించి ఆలింగనం చేసుకుని కూర్చుని వారు తన కోసం గెలుచుకున్న రాజ్యాన్ని పరిపాలించడంలో విద్యావంతులు, పవిత్రులు, తెలివైన యువరాజులుగా
ప్రజల విమర్శలుండి బాధ మరియు సిగ్గుతో బాధపడిన రాముడు సీతను గంగా నదికి అవతలి వైపున ఉన్న ఆశ్రమానికి తీసుకెళ్లమని, లక్ష్మణుడి అపకీర్తి వస్తుందనే భయంతో బహిష్కరణ గురించి ఎవరికీ తెలియదని అతను అడుగుతాడు. తన నివాసానికి బయలుదేరేటప్పుడు రాముడి హృదయం భారంగా ఉంది. అతని కళ్లతో నీళ్లతో భారమైన హృదయంతో లక్ష్మణుడు సీతను రథంలో గంగా ఒడ్డుకు తీసుకువెళతాడు. సీత ఆందోళన మరియు భయాన్ని వ్యక్తం చేస్తుంది, కాని లక్ష్మణుడు అంతా బాగానే ఉందని ఆమెకు భరోసా ఇస్తాడు. వారు పడవలో నదిని దాటుతారు. సీత యొక్క లక్ష్యం సన్యాసులకు బహుమతులు ఇవ్వడానికి అవతలి వైపుకు చేరుకోవడం, ఆపై రాముడిని చూడటానికి రావడం. లక్ష్మణుడు దుఃఖంతో ఉక్కిరిబిక్కిరి అయి ప్రజల నిందల కారణంగా రాముడు తనను త్యజించాడని సీతతో ఒప్పుకుంటాడు. జాహ్నవి నదికి సమీపంలో ఉన్న పవిత్ర ఆశ్రమంలో నివసించమని అతను ఆమెకు ఆదేశిస్తాడు మరియు తన రోజులను సంతోషంగా గడపడానికి మరియు రాముడి పట్ల తన భక్తిపై దృష్టి పెట్టడానికి వారి తండ్రి దశరథ యొక్క గొప్ప సాధు మరియు స్నేహితుడైన వాల్మీకి వద్దకు. హృదయ విదారకమైన కన్నీటి పర్యంతమైన సీత రాముడు తనను తిరస్కరించాడని, ఇప్పుడు తాను ఒంటరిగా ఉన్నానని, సమాజం నుండి దూరం అయ్యానని లక్ష్మణునికి చెబుతుంది. ఆమె అతని ఆదేశాలను పాటించమని మరియు రాముడి వద్దకు తిరిగి రావాలని అడుగుతుంది, కాని తన స్వచ్ఛత మరియు భక్తిని రామునికి తెలియజేయమని కూడా ఇక్కడ సాహసి పదాలలో సంక్షిప్త సారాంశం ఉంది. ఋషి అబ్బాయిలు నది ఒడ్డున సీత చేసిన విలాపాన్ని గురించి వాల్మీకి తెలియజేస్తారు. వాల్మీకి దగ్గరకు వచ్చి ఆమెను ఓదార్చేస్తాడు. అతను ఆమెకు ఆశ్రయం మరియు రక్షణను అందిస్తాడు. మలికి దగ్గరకు వచ్చి ఆమె సంరక్షణను రాముడు సీత నుండి విడిపోవడంపై లక్ష్మణుడు కలతెందుతాడు మరియు వారి విధి గురించి సారథి సుమంత్రను ప్రశ్నించాడు. విధి ప్రభావం కారణంగా సీత, లక్ష్మణ, శత్రుఘ్న మరియు భరతతో సహా తన ప్రియమైన వారి నుండి రాముడు విడిపోతాడని రిషి దర్బాసు చేసిన ప్రవచనాన్ని సుమంత్ర వెల్లడిస్తాడు. రాముడు 1,000 సంవత్సరాలు పరిపాలిస్తాడని, సీత మీద 2 కుమార్తెలను పొందుతాడని, అనేక రాజ కుటుంబాలను స్థాపిస్తాడని దశరథ రాజుకు వెల్లడించిన గొప్ప సన్యాసి దర్బాసాతో తన ఎన్కౌంటర్ గురించి సుమంత్ర లక్ష్మణునికి చెబుతాడు. ఈ ప్రవచనం తరువాత లక్ష్మణుతో పంచుకోబడుతుంది. అతను సంతోషంగా, ఓపికగా ఉంటాడు. ఇక్కడ ససే పదాల సంక్షిప్త సారాంశం ఉంది. వాల్మీకి ఆశ్రమంలో సీతను విడిచిపెట్టి లక్ష్మణుడు అయోధ్యకు వస్తాడు. రాముడు దుఃఖిస్తున్నప్పుడు ప్రాపంచిక ఆస్తులకు బానిస కాకూడదని, సీతను త్యజించడం ప్రజల నిందను నివారిస్తుందని ఆయన సలహా ఇస్తాడు. లక్ష్మణుల మాటలతో రాముడు ఓదార్చబడతాడు. అతని దుఃఖం రాష్ట్ర వ్యాపారం కోసం వచ్చిన అధికారులను, సలహాదారులను పిలవమని రాముడు లక్ష్మణునికి చెబుతాడు. 2 బ్రాహ్మణులకు ప్రేక్షకులను నిరాకరించిన తరువాత అదృశ్యంగా ఉండటానికి శపించబడిన రాజు నృగం యొక్క ఉదాహరణను ఉదహరించాడు. ఇదే విధమైన విధిని నివారించడానికి ప్రతిరోజు తన విధులకు హాజరు కావడం యొక్క ప్రాముఖ్యతను రాముడు నొక్కి చెప్పాడు మరియు వ్యాపారం కోసం వచ్చిన వారిని కలవడని లక్ష్మణునికి. 2 బ్రాహ్మణులచే శపించబడిన తరువాత రాజు నృగుడు ప్రతిస్పందన గురించి లక్ష్మణ రాముడిని అడుగుతాడు. నృగుడు తన సలహాదారులను పంపి తన కోసం ఒక ఆహ్లాదకరమైన గుహను సిద్ధం చేయమని ఆదేశించాడని, అక్కడ అతను శాపం కోసం వేచి ఉంటాడని మరియు తన కుమారుడు వాసుకు తెలివిగా పరిపాలించమని. దుఃఖం లేదా రాముడు లక్ష్మణుడికి వైజయంత అనే నగరాన్ని నిర్మించి త్యాగం చేయడానికి ఋషులను ఆహ్వానించిన రాజుని గురించి చెబుతాడు. అయితే ఇంద్రుడి త్యాగం వల్ల వశిష్ఠుడు
ఆలస్యమైనప్పుడు గౌతమ అతని స్థానాన్ని తీసుకున్నాడు. కోపంతో వశిష్ఠుడు తన శరీరాన్ని కోల్పోమని నిమికి శపించాడు. ఇది నిమికి కోపం తెప్పించింది. తద్వారా ఇద్దరూ తమ శరీరాలను సైపరస పదాలలో వచన సారాంశం ఇక్కడ. సన్యాసి అయిన వశిష్ఠుడు తన శరీరాన్ని త్యజించిన తరువాత గాలిగా రూపాంతరం చెందాడు. అతను బ్రహ్మ సహాయం కోరాడు మరియు శరీరాన్ని తిరిగి పొందడానికి మిత్ర మరియు వరుణుల ప్రాణశక్తిని పొందాడు. అదే సమయంలో ఒక ఖగోళ నర్తకి అయిన ఊర్వశి తనను తిరస్కరించినందుకు వరుణ చేత రాముడు లక్ష్మణునికి వశిష్ఠుడు జన్మించిన కథను వివరిస్తూ మిత్రుడు మరియు వరుణుని ప్రాణశక్తుల మిశ్రమం నుండి అతను ఎలా జన్మించాడో వివరించాడు. అప్పుడు రాముడు శారీరక శక్తి లేని కాని ఒక త్యాగం తర్వాత వ్యదేవుడు ఉరుగుచే పునరుద్ధరించబడిన రాజైన నిమి కథను వివరించాడు. రాముడు మరియు లక్ష్మణుడు వశిష్ఠుని పట్ల రాజు నిమికి క్షమాపణ గురించి చర్చించారు. రాముడు తన భార్య దేవజ్ఞిని అవమానించిన తరువాత తన మామర్గవ చేత శపించబడిన యాతి కథను వివరిస్తూ పురాతన భారతీయ సమాజంలో క్షమాజంలో ఒక ప్రాముఖ్యతను ఎత్తిచూపారు. యాతి అనే రాజు తన గురువు శుక్ర నుండి వచ్చిన ఆహ్వానంతో బాధపడతాడు. అతని బాధను తగ్గించడానికి అతను తన క్షీణతను తన కుమారుడు పురుకు బదిలీ చేస్తాడు. అతను అంగీకరించి బలహీనతను స్వీకరిస్తాడు. యాతి తన యవ్వనాన్ని తిరిగి పొంది చాలా సంవత్సరాలు పరిపాలిస్తాడు. కాని తరుకు తిరిగి ఇచ్చి అతని రాజుగా నియమిస్తాడు. రాముడు తన సభతో రాష్ట్ర వ్యవహారాలను చర్చించడానికి ఉదయం తన సింహాసనంపై కూర్చున్నాడు. లక్ష్మణ నగర ద్వారానికి పంపారు. కాని రాముడి పాలనలో రాజ్యం యొక్క శ్రేయస్సు కారణంగా ఎవరూ వ్యాపారం కోసం రాలేదు. అప్పుడు ఒక కుక్క ద్వారం వద్ద కనిపించింది. రాముడిని కలుసుకోవాలని కోరింది మరియు అది ప్రవేశించలేదని చెప్పినప్పుడు లక్ష్మణుడిని తన రాజు అయిన రాముని వద్దకు ఒక తెలివైన కుక్క చేరుకుంటుంది. అతను నిజానికి ఒక కుటుంబానికి మాజీ అధిపతి అని ప్రతినిపత్తమని వెల్లడిస్తాడు. కుక్క తనను గాయపరిచిన బ్రాహ్మణుడిని కుటుంబానికి కొత్త అధిపతిగా నియమించమని రాముడిని అడుగుతుంది. కాని రాముడు బదులుగా బ్రాహ్మణుల 7 తరాలను సేవించమని ఆదేశిస్తాడు. అయోధ్య సమీపంలోని అడవిలో ఒక గూడుపై రాబందు మరియు గుడ్లగూబ వివాదం తనదిగా పేర్కొంటుంది. కాని గుడ్లగూబ రామనే అంతిమ న్యాయమూర్తి అని ప్రత్యక్షవారి వారినేది బేస్ దిదర్యాప్టిజూడ్ దానికి వైపులా విన్న తరువాత 2 వైపులా విన్న తరువాత భార్గవ చ్యవన నేతృత్వంలోని 10 పైగా ఉన్నత స్థాయి సన్యాసుల నుండి రాముడు సందర్శనను అందుకుంటాడు. వారు ఆయనకు నైవేద్యాలు సమర్పించడానికి వరిచ్చారు. రాముడు వారిని స్వాగతించి వారి అభ్యర్థనలను నెరవేరుస్తానని వాడు దాన్ని సంపాదిస్తానని వాగ్దానం చేస్తాడు. వారికి ఏ పని అవసరమో తెలియకుండానే రాముడు బ్రాహ్మణులకు ఋషులు తమ భయానికి మూలాన్ని కాకాయిద రామకు వెల్లడిస్తారు. శక్తివంతమైన మరియు దుష్టమైన అసురుడైన లావణుడు రుద్ర ఇచ్చిన మాంత్రిక బాంటాన్ని కలిగి ఉన్నాడు. లావణుడి తండ్రి మధురుద్ర నుండి వరాన్ని పొందాడు. కాని తరువాత దాన్ని తన కొడుకులి చేశాడు. అతను ఇప్పుడు ప్రపంచాన్ని భయం నుండి తమను విడిపించమని ఋషులు రాముడిని వేడుకుంటారు. ఆ ఋషు రామునికి లావణుడి క్రూరమైన మార్గాల గురించి తెలియజేసి రాముడు అంగీకరిస్తే అతన్ని చంపేస్తానని వాగ్దానీకరించి లాముడు అంగీకరిస్తే అతన్ని చంపేస్తానని తన సోదరులు అనుకుతాడు. భరత స్వచ్ఛంద సేవకులు కాని శత్రుఘ్న తన గత కష్టాల కారణంగా తనకు అలాంటి పని ఇవ్వకూడదని వాదించి
దానికి బదులుగా రాముడి తమ్ముడైన శత్రుఘ్న నైతిక కారణాల వల్ల రాజుగా నియమించబడటానికి వెనుకాడతాడు. అయితే రాముడు ఆదేశించిన తరువాత శత్రుఘ్న అంగీకరిస్తాడు మరియు తరువాత పట్టాభిషేకం చేయబడతాడు. రాముడు తన ప్రత్యర్థి అయిన లావణ్యను ఎలా చంపాలో సలహా ఇస్తాడు. దాని లక్ష్యాన్ని ఎన్నడూ కోల్పోని ప్రత్యేక దైవిక బాణాన్ని ఉపయోగిస్తాడు. వర్షాకాలంలో లావణను ఓడించాలనే లక్ష్యంతో నిత్యావసరాలు దళాలతో మధువనకు సైన్యాన్ని నడిపించమని రాముడు శత్రుఘ్నకు ఆదేశిస్తాడు. శత్రుఘ్న రాముని సూచనలను పాటిస్తాడు. తనే సైన్యంతో బయలుదేరే ముందు తన కుటుంబానికి వీడ్కోలు పలుకుతాడు. అయోధ్యకు చెందిన శత్రుఘ్న అనే యోధుడు పశ్చిమానికి వెళ్లే ముందు రాత్రి గడపడానికి వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. వాల్మీకి అతన్ని స్వాగతించి వేట పర్యటనలో తన సహచరుడిని చంపినందుకు రాక్షసుడు శపించిన తన పూర్వీకుడు సౌదాస గురించి ఒక కథను పంచుకుంటాడు. తాను దూరంగా ఉన్నప్పుడు సీతకవల కుమారులు కుశేలవలకు జన్మించిందని శత్రుఘ్న విన్నాడు. అతను చాలా సంతోషించి వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ వృద్ధ మహిళలు అబ్బాయిలను కాపాడుతున్నారు. శత్రుఘ్న అప్పుడు యమున ఒడ్డున ఉన్న తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ అతను తన ప్రయాణాన్ని కొనసాగించే ముందు 7 రాత్రులు సన్యాసులతో రఘు వారసుడైన శత్రుఘ్న లావణుడి డాట్ యొక్క బలం గురించి చాబన్యను అడుగుతాడు. ఇది రాజు మాంధాతను మరియు అతని సైన్యాన్ని చంపిందని చెబుతారు. లావణుడు తన నియంత్రణకు మించిన వాడని ఇంద్రుడు మాంధాతను ఎలా హెచ్చరించాడో కథ చెబుతుంది. ఇది మాంధాత ఓటమికి దారితీస్తుంది. శత్రుఘ్న కూడా లావణుడిని ఎదుర్కొంటాడని, కాని అతను దశరథ రాజకుమారుడు శత్రుఘ్న విల్లుతో మధు నగరద్వా నిలబడ్డాడు. రాత్రి రేంజర్ రావణ అతన్ని చూసి అతని ఉనికిని ఎగతాళి చేశాడు. శత్రుఘ్న అతని ద్వంద్వ యుద్ధానికి నైదాతంచి పదునైన ఆయుధాలతో అతన్ని వాడితే ఝాడికించాడు. నవ్వుతూ తన ఆయుధంతో తిరిగి వస్తానని తాల్మోషోపదాలలో వచన సారాంశం ఇక్కడ ఉంది. రాముడి తమ్ముడు శత్రుఘ్న శక్తివంతమైన రాక్షసుడైన లావణ్యుడితో యుద్ధం చేస్తాడు. శత్రుఘ్న విష్ణువు తయారు చేసిన బాణంతో లావణ్యుడిని చంపుతాడు. ఇది గతంలో రాక్షసులను చంపడానికి ఉపయోగించబడింది. 3 లోకాల భయాన్ని తొలగించి బలీయమైన శత్రువును ఓడించినందుకు ఖగోళ సమాజం శత్రుఘ్న లావణ్యును హతమార్చిన తరువాత ఖగోళ శాస్త్రవేత్తలచే విజయంతో పట్టాభిషేకం చేయబడతాడు. రఘు వారసుడైన శత్రుఘ్న ఒక చిన్న పరివారంతో వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. లావణ్యను చంపినందుకు ఆ గొప్ప సన్యాసి శత్రుఘ్నను వాలిన్పై ఆశంసించి తన విజయంపై ఆనందం వ్యక్తం చేస్తాడు. అప్పుడు అతను రాముని ప్రారంభ చర్యల గురించి ఒక పాటను పఠిస్తాడు. దానిని శత్రుఘ్న మరియు అతని అనుచరులు ఆశ్చర్యంతో వింటారు. వారు స్వయంగా సంఘటనలను అనుభవిస్తున్నట్లుగా భావిస్తారు. రాముడిని చూడాలని ఆతృతగా ఉన్న శత్రుఘ్న వాల్మీకి పాట విన్న తర్వాత అయోధ్యను సందర్శిస్తాడు. రాముడు అతన్ని స్వాగతించుతాడు. అతను వారి రాజ్యాన్ని పరిణతకరించడం మరియు అవసరంలో జీవించడం క్షత్రియుల కర్తవ్యం అని అతనికి భరోసా ఇస్తాడు. శత్రుఘ్న తన నగరానికి తిరిగి రావడానికి ముందు 7 రాత్రులు రాముడితో కలిసి ఉంటాడు. అక్కడ అయోధ్య నుండి తన సల్వేల కుమారుడి అకాల మరణంతో బాధపడిన ఒక వృద్ధ బ్రాహ్మడు ఒక యువ బ్రాహ్మణుడి అకాల మరణం గురించి చర్చించటానికి 8 మంది ప్రముఖ బ్రాహ్మణులతో రాముడు ఒక సమావేశాన్ని నిర్వహించాడు. త్రేతాయుగంలో శూద్రులకు తపస్సు చేయడానికి అనుమతి లేదని, కాని ఒక శూద్రుడు అలా చేయడానికి చేసిన ప్రయత్నం బాలుడి మరణానికి దారితీసిందని నారద వివరించాడు.
తన ప్రజల శ్రేయస్సును నిర్ధారించడాన్ని, తన రాజ్యంలో దుష్టత్వాన్ని ఒక బాలుడి మరణంతో బాధపడిన రాముడు శరీరాన్ని నూనెతో రక్షించమని లక్ష్మణునికి ఆదేశిస్తాడు. అప్పుడు రాముడు బాలుడి మరణానికి కారణమైన శూద్రభక్తుడి కోసం వెతకడానికి బయలుదేరాడు. తన బంగారు రథమైన పుష్పకలో ప్రయాణించి చివరికి ఒక చెరువు సమీపంలో తపస్సు చేస్తున్న సన్యాసిని కనుగొన్నాడు. సన్యాసి తన అధోకరణం చెందిన పుట్టుకను రాముడు ఒక బ్రాహ్మణ బాలుడి జీవితాన్ని పునరుద్ధరించడానికి ఒక శూద్ర సన్యాసిని చంపిన తరువాత ఇంద్రుడు మరియు ఇతర ఖగోళాలు అతని ప్రశంసించారు. వారు అతనికి ఒక వరాన్ని అందిస్తారు. దానికి బదులుగా అతను బ్రాహ్మణ బాలుడికి మంజూరు చేయమని అభ్యర్థిస్తాడు. ఖగోళాలు అంగీకరించి బాలుడి జీవితాన్ని పునరుద్ధరిస్తాయి. అప్పుడు త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి ఒక అందమైన అడవి గుండా తిరుగుతూ తీపి వాసనగల చెట్లు మరియు జంతువులతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన చెరువును కనుగొన్నాడు. చెరువు దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక ఖగోళ వ్యక్తి ఒక బొద్దుగా ఉన్న మృతదేహాన్ని తినడానికి రథం నుండి బయటకు రావడం చూశాడు. ఇది జీవి యొక్క గుర్తింపు మరియు చర్యల గురించి విశ్వామిత్రునికి 1000 సంవత్సరాలు విదర్భను పరిపాలించిన శ్వేతరాజు బ్రహ్మ ప్రాంతాన్ని సాధించడానికి ఒక చెరువు సమీపంలో ఉన్న అడవిలో తపస్సు చేశాడు. అయినప్పటికీ అతను బ్రహ్మను కలుసుకునే వరకు ఆకలి మరియు దాహంతో బాధపడ్డాడు. అతను తన దాతృత్వం మరియు నిస్వార్థత లేకపోవడం వల్ల ఈ బాధ కలిగించిందని వెల్లడించాడు. అడవిలో పక్షులు, జంతువులు ఎందుకు లేవని రాముడు కుంభయోని సాధువును అడిగాడు. మనురాజు మనవడు ఇక్ష్వాకు ప్రజలకు న్యాయంగా పరించ పనిని అప్పగించబడ్డాడని కుంభయోని వివరించాడు. అతనికి చాలామంది కుమారులు ఉన్నారు. కాని ఒకరు దండ, అజ్ఞానం మరియు అవిధేయుడు అని నిరూపించబడ్డాడు. అందువల్ల అతను వింధ్య మరియు శైవల మధ్య కామంతో ఉక్కిరి బిక్కిరి అయిన దండరాజు శుక్రా కుమార్తె అర్జాస్ అడవిలో నడుస్తున్నప్పుడు ఆమెను ఎజ్రికలు మరియు తన తరి అనుమతి కోరినప్పటికీ అతను ఆమెను బలవంతంగా దూషించాడు. తన నగరమైన మధుమంతకు తిరిగి వచ్చి ఆశ్రమం దగ్గర సహాయం కోసం కేకలు వేస్తూ అరజాలను వది ఆమె తండ్రి ఖగోళ సందర్శన నుండి తిరిగి రావడానికి వేచి గొప్ప సాధు మరియు గురువు అయిన ఉసానా దేవుడు దుష్యరాజు దండను శపిస్తాడు. అతని అనైతిక చర్యల కారణంగా 7 రాత్రులలో అతని మొత్తం రాజ్య నాశనాశనం అవుతుందని అంచనా వేస్తాడు. ఇంద్రుడు విప్పిన భారీ దుమ్ము తుఫానులో రాజు అనుచరులు మరియు అతని భూభాగంలోని జంతువులు కూడా నశిస్తాయి. రాముడు అగస్త్య ఆశ్రమాన్ని సందర్శించి పూజించి ఆహారం అందుకున్నాడు. అల్పాహారం తరువాత రాముడు అగస్త్యకు వీడ్కోలు చెప్పి అతని ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. అగస్త్య అనుమతితో రాముడు పుష్పక రథంపై అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఋషుల ఆశీర్వాదాలతో వర్షం కురిపించాడు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు. రాజసూయ యజ్ఞం చేయాలనే తన ఉద్దేశాన్ని రాముడు భరతుడికి, లక్ష్మణునికి తెలియజేస్తాడు. కాని దాని సంభావ్య పరిణామాల గురించి హెచ్చరిస్తూ భరతుడి మాటలు విన్న తరువాత రాముడు త్యాగంతో ముందుకు సాగకూడదని నిర్ణయించుకుంటాడు. అతను తన తెలివైన సలహాకు భరతుడి ప్రశంసిస్తాడు మరియు త్యాగాన్ని కొనసాగించకుండా బదులుగా భూమి మరియు దానిని లక్ష్మణుడు అశ్వత్థామపై బలి చేయమని రామునికి సలహా ఇస్తాడు. దాని శుద్ధీకరణ శక్తిని పేర్కొంటూ విష్ణువు తన సన్యాసం కారణంగా లొంగిపోయిన శక్తివంతైన అసుర అయిన విట్ర కథను సూచిస్తాడు. విట్ర యొక్క పెరుగుతున్న శక్తితో భయపడిన ఇంద్రుడు అతన్ని ఓడించడానికి విష్ణువు సహాయం కోరుతాడు. విట్ర యొక్క నాశనాన్ని వివరించమని
రాముడు లక్ష్మణులను అభ్యర్థిస్తాడు. విష్ణువు దేవుళ్లను 3 వర్గాలుగా విభజించి ఒక వర్గం మిత్రాన్ని చంపమని ఒక ప్రణాళికను ప్రతిపాదిస్తాడు. దేవతలు అంగీకరించి మిత్రాను చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక బ్రహ్మను చంపినందుకు అపరాధం కారణంగా ఇంద్రుడు పారిపోతున్నందున ఇంద్రుడి ప్రయత్నం విఫలమవుతుంది. విష్ణువు ఇంద్రుడి విట్రాను చంపిన తరువాత పాపంతో దాడి చేసిన ఇంద్రుడు తన విధుల నుండి విడిపోయి గందరగోళానికి కారణమయ్యాడు. దేవతలు జోక్యం చేసుకుని అతనిని శుద్ధి చేయడానికి గుర్రపు బలి అర్పించారు. త్యాగం తరువాత ఇంద్రుడు తనను 4 భాగాలుగా విభజించాడు. ఒకటి నదులలో నివసిస్తుంది, మరొకటి భూమిపై నివసిస్తుంది, మూడవది యువతులలో నివసిస్తుంది, 4వది అమాంతకులలోకి ప్రవేశిస్తుంది. రాముడు చాలా పవిత్రమైన కానీ చాలా శక్తివంతమైన రాజైన ఇలా గురించి ఒక కథను వివరించాడు. అతను మొదట జింకను వేటాడటం పట్ల సంతృప్తి చెందాడు. కాని తరువాత మగ ఆడ జంతువులతో సహా వేలాది ఇతర జంతువులను చంపి అతన్ని స్త్రీగా మార్చాడు. పార్వతీదేవి సహాయంతో అతనికి ఒక వరం లభించింది. అది అలలో ఒక పురుషుడు మరియు స్త్రీగా మారడానికి వీలు కల్పించింది. ఇలా రాజు స్త్రీ రూపాన్ని స్వీకరించి బుద్ధుడు తపస్సు చేయడాన్ని ఎదుర్కొన్నాడు. ఇలా సౌందర్యంతో బాధపడిన బుద్ధుడు ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక త్రేక అంతర్దృష్టితో ఆమె ఒంటరి అని తెలుసుకొని తనను తాను ఆమె భర్తగా పరిచాడు. ఆమె తన మహిళా సహచరులకు అమరత్వాన్ని కింపురుషుల వల్ల చంద్రుని కుమారుడైన బుద్ధుడు కిన్నరి అయిన ఇలాను కలుస్తాడు. వారు ప్రేమలో పడతారు. 1 నెల తరువాత ఇలా వారి కుమారుడైన పురురావుకు అతని నిద్ర నుండి మేల్కొన్నప్పుడు అతని అనుచరులు తుఫాను కారణంగా నాశనం అయిన తరువాత బుద్ధుడు అతన్ని ఓదార్చాడు. అతను అతనితో కర్దమ నేతృత్వంలోని త్యాగం ద్వారా స్త్రీగా మారి పురుషత్వాన్ని తిరిగి పొందిన ఇలా కథను రాముడు చెబుతాడు. ఈ త్యాగం మహాదేవుడిని సంతోషపరిచింది. అతను ఇలా కోరికను నెరవేర్చాడు మరియు అతని పురుషత్వాన్ని పునరుద్ధరించాడు. తన కుమారుడు పురురవతో తిలా బ్రహ్మవ్రతాన్ని పొంది తరువాత ప్రతిష్ఠాన రాజ్యాన్ని స్థాపించాడు. రాముడు అనేక సద్గుణాలతో కూడిన అశ్వమేధ యజ్ఞం గురించి చర్చించడానికి బ్రాహ్మణులను ఆహ్వానిస్తాడు. తరువాత అతను నైమిష అడవిలో జరిగే వేడుకకు హాజరు కావాలని బృహదాహ్వానిస్తాడు. కౌతులకు దూతలను పంపమని లక్ష్మణునికి ఆదేశిస్తాడు. రాముడు అతిథులకు ఆహారం, పానీయం, వసతి వంటి పండుగ ఏర్పాట్లను కూడా ఆదేశిస్తాడు. రాముని గుర్రపు త్యాగం అశ్వమేధ రాజులు, బ్రాహ్మణులు, ఋషులు మరి ఇతరులకు విలాసవంతమైన బహుమతులతో ప్రారంభని. ఈ త్యాగం 1 సంవత్సరం పాటు కొనసాగింది. హాజరైన వారందరినీ సంతృప్తిపరిచింది మరియు భారీ మొత్తంలో సంపద, ఆభరణాలు మరియు దుస్తులను పంపిణీ చేసింది. దాని గొప్ప స్థాయి ఉన్నప్పటికీ రాముడి సేకరించిన వాల్మీకి యొక్క సన్యాసి శిష్యులు లవ మరియు కుశ రామాయణం యొక్క బోధనలను వ్యాప్తి చేయడానికి రామాయణం అనే పురాణాన్ని పాడటి అప్పగించబడ్డారు. బ్రాహ్మణుల గృహాలు, రాజభవనాలు మరియు సన్యాసిని సమావేశమయ్యే ముందు సంగీతం మరియు వాయిద్యాల మిశ్రమాన్ని ఉపయోగించి వివిధ ప్రదేశాలలో పాడమని వారికి ఆదేశాలు ఇవ్వబడ్డాయి. సోదరులు వాల్మీకి సూచనలను రాముని కవల కుమారులైన లవ మరియు కుశ రాముడి అభ్యర్థన మేరకు వాల్మీకి రచించిన పాటను పాడతారు. ప్రేక్షకులు మంత్రముగ్ధులనవుతారు. కానీ బంగారు నాణేలను సమర్పించినప్పుడు వారు నిరాకరిస్తారు. వారు మూలాలు మరియు పండ్ల మీద జీవిస్తున్నారని చెబుతారు. రాముడు ఆ పద్యం యొక్క రచయిత గురించి వారిని అడుగుతాడు మరియు వారు రాముని సభ ముందు
సాక్ష్యమివ్వడం ద్వారా సీత తన స్వచ్ఛతను నిరూపించుకోగలదా అని వాల్మీకి అడగమని రాముడు ఒక దూతకు ఆదేశిస్తాడు. వాల్మీకి అంగీకరిస్తాడు. మరుసటి రోజు సీత తన అమాయకత్వాన్ని ప్రమాణం చేస్తుందని రాముడు ప్రకటిస్తాడు. అతని గొప్ప చర్యకు ఋషులు రాముడిని ప్రశంసిస్తారు. ఇది కథలో ఒక ప్రధాన సంఘటన అవుతుంది. బలి స్థలానికి వచ్చిన రాముడు ఋషులు, రాక్షసులు, కోతులు మరియు ఇతర జీవుల సమావేశాన్ని ఎదుర్కొన్నాడు. సీత వాల్మీకితో కలిసి దుఃఖంతో తల వంచుకొని సభలోకి ప్రవేశించి వాల్మీకి రాముడిని ఉద్దేశించి సీత స్వచ్ఛమైనదని హామీ ఇచ్చి తన అమాయకత్వానికి సాక్ష్యమివ్వడానికి ఆమెను అనుమతించమని కోరాడు. సభ ముందు తన స్వచ్ఛతను నిరూపించుకోవాలని రాముడు జనక కుమార్తె సీతను అభ్యర్థిస్తాడు. సీత తాను రాముడి గురించి మాత్రమే ఆలోచించి తను అభ్యర్థిస్తాడు. సీత తాను రాముడి గురించి మాత్రమే ఆత్మీర్చనే చేస్తుంది. ఖగోళాలు సీత ప్రవర్తనను ప్రశంసిస్తాయి. విశ్వం ఆనందం, సమానత్వంతో నిండి ఉంటుంది. బాధతో బాధపడుతున్న రాముడు పాతాళం నుండి సీతను తిరిగి తీసుకురావాలని వసుధాన్ని వేడుకుంటాడు. బ్రహ్మ జోక్యం చేసుకుంటూ రాముడు విష్ణువుగా తన పూర్వ జీవితాన్ని గుర్తు చేస్తూ సీత స్వచ్ఛమైనది, పవిత్రమైనది, కానీ ఆమె తనపై సన్యాసి ఆధారపడటం వల్ల నాగ ప్రాంతానికి వెళ్ళిందని గుర్తు చేస్తాడు. అతను తన భవిష్యత్ చర్యలను వివరించే ఉత్తరఖండం వినమని రాముని సీత పాతాళానికి బయలుదేరినందుకు ఇప్పటికీ దుఃఖిస్తున్న రాముడు అనేక త్యాగాలు చేసి తన సంవత్సరాలకు పైగా తన రాజ్యాన్ని తెలివిగా పరిపాలించి తన ప్రజలకు శాంతి మరియు శ్రేయస్సును తెచ్చాడు. అతని తల్లి కౌసల్య చివరికి మరణిస్తాడు. తరువాత రాముడు వివిధ ఆచారాలు మరియు వేడుకలను నిర్వహిస్తాడు. చివరికి అమరభూమిలో శాంతియుత ముగింపును సాధిస్తాడు. రాముడు తన మామయ్య యుద్ధజిత్ పంపిన బ్రాహ్మణ సాధువు గార్గ్యను బహుమతులతో స్వాగతించుతాడు. సింధు నదికి సమీపంలో ఉన్న గంధర్వుల ప్రాంతాన్ని జయించమని సాధువు యుద్ధజిత్ సందేశాన్ని తెలియజేస్తాడు. రాముడు అంగీకరించి గంధర్వులను లొంగదీసుకోవడాన్ని భరతుని తన కుమారులు తక్ష మరియు పుష్కలులతో పంపుతాడు. రాముడి వద్దకు తిరిగి రాకముందు వారి మధ్యస్తాడు. రాముడి తమ్ముడైన భరతుడు గంధర్వులకు వ్యతిరేకంగా భారీ సైన్యానికి నాయకత్వం వహించి 1 వారం పాటు సాగిన భయంకరమైన యుద్ధంలో పోరాడాడు. చివరికి అతను తన శక్తివంతమైన బాణం సంగరతతో గంధర్వులందరినీ హతమార్చాడు. వారి ఓటమి తరువాత భరతుడు తక్షశిల మరియు పుష్కలబతి అనే 2 సంపన్న నగరాలను స్థాపించాడు. రాముడు తన మనవళ్లైన అంగద, చంద్రకేతులను కరుపద, చంద్రదయూతి రాజులుగా నియమిస్తాడు. రాముడు వారికి పరిపాలించడాన్ని ఇస్తాడు. లక్ష్మణ, భరతుడు వారి రాజ్యాలకు వెళతారు. 1 సంవత్సరం తరువాత లక్ష్మణ అయోధ్యకు తిరిగి వస్తాడు. అయితే భరతుడు రాముడి పాదాలకు నమస్కరించడానికి అయోధ్యకు తిరిగి రావడానికి ముందు 1 సంవత్సరం సద్గుణవంతుడైన రాముడు సన్యాసిగా రాజభవన ద్వారం వద్దకు వస్తాడు. లక్ష్మణుడితో వ్యక్తిగత సంభాషణ కోసం అతన్ని కలవాలని కోరుతాడు. ఆ తరువాత రాముని ఇంటికి దూతను నడిపిస్తాడు. సన్యాసి ఖగోళానికి ప్రయోజనం చేకూర్చే ఒక విషయం గురించి చర్చించాలని ప్రతిపాదిస్తాడు మరియు వారి సమావేశాన్ని ఎవరైనా చూసినట్లయితే భయంకరమాల గురించి తన ఎగెక్కో 5 సంవత్సరాల మానవ రూపం అంతం కాబోతోందని గుర్తు చేయడానికి పాట్రియార్క్ ఒక సందేశాన్ని పంపారని రాముడి కుమారుడు గొప్ప సాధుకాల తన తండ్రికి తెలియజేస్తాడు. కాలరాకతో తాను సంతోషించానని, తన విష్ణు రూపానికి తిరిగి రావాలని యోచిస్తున్నానని రాముడు ప్రతిస్పందిస్తాడు. అక్కడ అతను అమరత్వాన్ని కాపాడటం మరియు వారిని వారి ప్రభువుగా పరిపాలించడం 1000 సంవత్సరాల ఉపవాసం తరువాత ఆహారం కోరిన సన్యాసి దుర్వాస రాకతో
రాముడు అంతరాయం కలిగింది. రాముడు ఆహారాన్ని అందించి దుర్వాస అభ్యర్థనను సంతృప్తిపరిచాడు. అయితే ఈ ఎన్కౌంటర్ రాముడు కాళ్ళ యొక్క అశుభ పదాలను గుర్తుంచుకునేలా చేసింది. ఇది అతని దుఃఖాన్ని దారితీసింది మరియు అతనికి సంభవించే ఏ విపత్తు ఒక ఋషికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి రాముడు తన సోదరుడు లక్ష్మణను చంపే అవకాశాన్ని ఎదుర్కొంటాడు. అయితే వాగ్దానాన్ని నెరవేర్చడం వల్ల ధర్మం మరియు చివరికి ప్రపంచం నాశనమవుతుందని వశిష్ఠుడు రామునికి సలహా ఇస్తాడు. ఈ తర్కంతో ఒప్పించి రాముడు లక్ష్మణుని వెట్టున తపస్సులో మరణిస్తాడు. దేవతల నుండి లక్ష్మణుడిని విడిచిపెట్టిన తరువాత దుఃఖంతో బాధపడుతున్న రాముడు అయోధ్యను విడిచిపెట్టాలని ఆలోచిస్తాడు. అతని నుండి వేరు చేయబడాలనే ఆలోచనతో అతని పౌరులు మంత్రులు నాశనమవుతారు. రాముడు ఎక్కడికి వెళ్ళినా అతనిని అనుసరించమని వారి అభ్యర్థనకు అంగీకరిస్తాడు మరియు తన కవల కుమారులు కుసి మరియు లావాలను కోసల మరియు ఉత్తర కోసలలో పాలకులుగా నియమించి శత్రుఘ్నకు రాముడు స్వర్గానికి ఎక్కాలని తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకున్న శత్రుఘ్న తన 2 కుమారులను మధుర విదిశరాజులుగా స్థాపిస్తాడు. తరువాత అతను అయోధ్యలో రాముడితో కలుస్తాడు. అక్కడ సుగ్రీవ, హనుమంతుడు, రాక్షసరాజు విభీషణుతో సహా ఇతర నమ్మకమైన అనుచరులు అతనితో కలుస్తారు. రాముడు తన కుటుంబం మరియు అనుచరులతో సహా బ్రాహ్మణులు, జంతువులు మరియు గొడుగులు వంటి వస్తువులతో అయోధ్య నుండి బయలుదేరాడు. నగర నివాసులు మానవుల నుండి పక్షులు మరియు జంతువుల వరకు ఆతృతగా స్వర్గం వరకు అతనిని అనుసరిస్తారు. రాముడి నిష్క్రమణ అనేది ఆనందం, భక్తి మరియు ఆనందం యొక్క గొప్ప ఊరేగింపు. ఎందుకంటే అన్ని సృష్టులు నాజసీ పదాలలో వచన సారాంశం ఇక్కడ ఉంది. రాముడు అతని సోదరులు సరజు నదిని దాటిన తరువాత పవిత్ర పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. బ్రహ్మ వారిని స్వాగతించి వారి ఖగోళ రూపాలలో అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. వారు నీటిలోకి ప్రవేశించి వారి మానవ శరీరాలను త్యజించి ఆనందంతో కన్నీళ్లతో స్వర్గానికి ఎక్కి చివరకు వారి బ్రహ్మ రాసిన రామాయణ ఇతిహాసంలో ఉత్తమ భాగంగా పరిగణించబడే ఉత్తర కథను ఈ వచనం ముగిస్తుంది. ఈ పద్యం చదివినప్పుడు లేదా పఠించినప్పుడు శుద్ధీకరణాని ప్రభావాలను, పలిగివను శ్రేయస్సు మరియు పాపం నుండి స్వేచ్ఛను ఇస్తుందని చెబుతారు. వాల్మీకి దీనిని రిషవరాజు కోసం రచించి అయోధ్య జనాభాను పునరుద్ధరించాడు.